నైట్ అడు పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినాయి. నాకు అసలు నిద్రే లేదు. హలో అండి, మొత్తానికి అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాం. మా ఇంటికి హైదరాబాద్ అయితే వచ్చేసినాం. రాగానే అంత డస్ట్ బాగా, ఎందుకంటే ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ విండోలోంచి ఫుల్ డస్ట్ వచ్చింది. ఇంకా బాల్కనీ అంతా డస్ట్ ఇప్పుడే ఊడ్చేసింది ఉమా. మొత్తం ఇంత మట్టి వెళ్ళింది. కూర్చో తిందాం అని తెచ్చింది. ఎవరు నువ్వు తినలేదు, తప్పు చేసి. అదే బాగుంటే మొత్తం తినేదా. ఓకే, ఇల్లు అయితే మొత్తం మేము లేవని చెప్పి బొద్దింకలు మొత్తం మా ఇంటిని ఆక్రమించినాయి. కొత్త చుట్టాలు కాదు, వీళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు, మనమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాం వాళ్ళ ఇంట్లోకి. బొద్దింకలు మంచిగా మా ఇంటికి కాపలా అనమాట. మళ్ళీ ఇంక ఇప్పుడైతే క్లీన్ చేయడం అయితే ఇప్పుడు ఏమీ లేదు, ఎందుకంటే ఎవరికి ఓకే లేదు. ఆల్రెడీ ఆరోగ్యాలు బాగాలేదు అందరికీ, మొక్కులు పట్టేసి జలుబులు. ఉమా అయితే అసలుకి చేయకూడదు. ఇంకా ఇప్పుడేం పైన అట్లా జస్ట్ దులిపేసి పడుకోవడమే. ఇంకా పడుకొని రేపు కొంచెం లేచిన తర్వాత మళ్ళీ కొంచెం అంతా క్లీన్ చేసిన చెద్దర్లు కానీ, బట్టలు కానీ, గిన్నెలు, ఇవన్నీ కూడా ఇల్లు ఇవన్నీ కూడా కొంచెం మార్నింగ్ టైంలో దులపడం అనమాట. ఓకే, ఇదనమాట. ఇంకా మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతే చూస్తూ ఉండండి. ముందుగా ఇంకొకసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం ఇంకా అందరికీ చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీ తరపు నుంచి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇంకా నైట్ అయితే వీడియో చూసారు కదా. ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత హడావుడి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీవెన వాళ్ళకి స్కూలు చాలా కష్టంగా లేచారు. లేపంగా చాలా కష్టంగా లేచేది అనమాట. లేచేసి ఇంకా కొత్త కాకపోతే కొంచెం లేస్తమే లేట్, కానీ లేస్తే కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతారు పాపం. దీవెన అయితే కొంచెం బద్ధకంగా మత్తుగా ఉంటుంది. ఈడేమో లేటుగా లేస్తాడు కానీ ఫాస్ట్గా రెడీ అవుతాడు. తింటున్నాడు అక్కడ. ఏం తింటున్నాడు? బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాడు. అటు కూర్చొని మరి తింటాడు. మాకు ఎవరికి కనపడకుండా మాకేమన్నా అడుగుతామని అని చెప్పి షూ ఒకటి వేసుకుంటే అయిపోతుంది. ఓకేనండి, ఇదనమాట మన వీడియో. ఇంకా ఇల్లంతా ఈరోజు మామూలుగా లేదు. నేనే తొడవాల్సి వస్తుందేమో, నేనే కడగాల్సి వస్తుందేమో, నేనే ఉడవాల్సి వస్తుందేమో. నాకు జలుబు చేసింది. మా అమ్మ మొహం దీనంగా పెట్టింది. నాకు అసలు నిద్రే లేదు. ఏం నిద్ర పట్టలే, అస్సలు నిద్ర పట్టలే. నేను అప్పటికి అన్నా, వీడు మా దీవెన్ బాబు ఏం చేసిన వాళ్ళ అమ్మ యాక్చువల్గా ఇవో ఫ్యాన్ కింద ఇక్కడ చివరిలో పడుకుంటుంది ఈ ప్లేసు ఆమెది. ఎందుకంటే దగ్గు వస్తుంది, బాగా జలుబు ఉంది కదా, ఫ్యాన్ కింద అయితే నీకు ఇబ్బంది అయింది అంటే నేను లాస్ట్కు పడుకో అన్నా. వేసుకో, ఆ లాస్ట్కు పడుకో అన్నా. పడుకోలేదు, కొంచెం యువతలో పడుకుంది. నేను లాస్ట్కి పడుకున్నా. దీవెన ఇక్కడ పడుకుంది. దీవెన బాబు నేను అప్పటికి నైట్ చెప్పిన, దీవెన బాబు నువ్వు ఇక్కడ చివరిలో పడుకుంటున్నావు, కింద పడతావు అంటే, నేనేం పడను, నేను పడుకుంటా అన్నాడు. చూసిన కొద్దిసేపు నాకు నిద్ర అసలు ఎందుకు నైట్ నిద్ర పట్టలేదు. అటు మెసులు ఇటు మెసులుతున్నా. మా ఉమా ఏమో గురక పెడుతుంది, చిన్నగా సౌండ్ చేస్తుంది. ఇది మరి టూ ఇది చెప్పి ఇక నీ అయితే నాకు అప్పటికి ఇంకా నిద్ర పట్టలే. తక్కువ సౌండ్ వచ్చింది. దీవెన బాబు అక్కడ ఉన్నాడు కింద. నేను అప్పటికి చెప్పిన, దీవే నువ్వు కింద పడతావు అంటే అదలగొట్టిండు, కింద పడ్డాడు. సప్పుడు లేకుండా తీసుకొని పోయి పడుకోబెడితే పడుకున్నా పక్కన. ఇక మళ్ళీ వాళ్ళమ్మ నువ్వు మళ్ళీ నీ ప్లేస్కి వచ్చినావా కదా. ఫ్యాన్ ఇంకా తగ్గించేసినాం. ఓన్లీ 2లోను 1లో, అసలు 1లో కూడా అంటే ఎందుకు ఫ్యాన్ కావాలి అంటే మాకు సౌండ్ కావాలి. ఆ సౌండ్ లేకపోతే అసలు నిద్ర పట్టదు. ఎందుకు ఏం కళలు వచ్చినాయి, పిచ్చి కళలు గుర్తులేవుగా. ఓకే, గుర్తులేకపోతే ఓకే. అవి పిచ్చి కళ్ళని మళ్ళీ నీకేం తెలుసు గుర్తులేదు. ఇప్పుడు ఎట్ట గుర్తొచ్చింది వాళ్ళ కళలు కనండి. ఇదనమాట జరిగిన విషయం.
ఫ్యాన్ కూడా తోడవాలి, బాగా డస్ట్ పట్టింది. మేము లేకపోయినా డోర్లు అన్నీ వేసి ఉన్నాయి, అయినా సరే డస్ట్ వస్తుంది, యాంచ్ వస్తుంది. చెప్పు సైంటిస్ట్. మా దీని బాబు స్కూల్కి వెళ్తే మళ్ళీ మా టీచర్స్ పెండింగ్ వర్క్ ఉంటుందేమో. యాక్చువల్ దీవెన్ స్కూల్ ఒక 4 days లేదు, మీరు పోంది మ్యాక్సిమం ఒక 2 days 3 days అనుకుంటా. హాలిడేసే ఉన్నాయి అప్పుడు. బంద్ ఒకరోజు, సండే, బాక్సింగ్ డే, క్రిస్మస్, బాక్సింగ్ డే అంటారులే. వద్దు, స్కూల్కి వెళ్ళి మత్తగా పడుకుంటే నిద్ర వస్తుంది. ఏంటి ఇంకా మళ్ళీ ఈ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే పోతే మళ్ళీ సండే హాలిడే. ఇంకొక ఇంకొక 10 days అనుకుంటా. 8 days పోతే మళ్ళీ హాలిడేసే వస్తాయి వీళ్ళకి, సంక్రాంతి హాలిడేస్. మధ్యలో మళ్ళీ సండే కరెక్ట్గా ఒక వారం పోతారు మళ్ళీ, అంతే కదా. ఇంకో 1 week పోతే మళ్ళీ సంక్రాంతి హాలిడేస్. 1 week 7 days 6 days, మధ్యలో సండేనే వస్తుంది. పో షూ వేసుకోపో. అవును, 2 సండేలు. పో పద 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 పద. అవి ఉతకలేదు, అవి కొత్తవి వేసుకో. నావే చిన్నవి.